హలో వ్యూయర్స్. మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు వై గేమ్ చేంజర్ ఈస్ ఫ్లాప్, వై పెద్ది ఈస్ హిట్. యాక్చువల్లీ ఈ 2 సినిమాలు విజయం స్టార్టింగ్‌లోనే తెలిసిపోయిందంటే మీరు నమ్మగలుగుతారా? యెస్, ఈ 2 సినిమాల రిజల్ట్ స్టార్టింగ్‌లోనే తెలిసిపోయాయి. ఎలాగంటారా? ఏదైనా సినిమా స్టార్ట్ కావాలంటే ప్యాషన్, నెక్స్ట్ దాన్ని తీసుకెళ్లాలంటే పర్పస్, అండ్ దాన్ని ఫినిష్ చేయాలంటే పర్ఫెక్షన్. దీనికి ఉదాహరణగా డైరెక్టర్ 'బుచ్చిబాబు', 'రామ్ చరణ్‌ని' పిక్ చేసుకోవడం అనేది ప్యాషన్. ఇంక డైరెక్టర్ 'శంకర్' విషయంలో అయితే తన మైండ్‌లో ఉన్నది వేరే హీరో. ఇంకొన్ని విషయాలు షార్ట్‌గా ప్యాషన్ గురించి చెప్పాలంటే 'దిల్ రాజు' 'శంకర్‌తో వర్క్ చేయాలనుకునేది ప్యాషన్. అండ్ 'బుచ్చిబాబు' 'రెహమాన్' తోటి వర్క్ చేయాలనుకునేది ప్యాషన్. అండ్ 'రామ్ చరణ్' ఎలాగైనా హిట్ కొట్టాలనుకునేది ప్యాషన్. సో, అలాగా 'పెద్ది' ఈస్ మోర్ ప్యాషనేట్ మూవీ అయింది. అండ్ సెకండ్ థింగ్ పర్పస్‌కొచ్చేసరికి 'పెద్ది' ఈస్ ఎ విలేజ్ స్టోరీ. రీసెంట్‌గా అన్ని విలేజ్ స్టోరీస్ హిట్ అయితున్నాయి. 'పెద్ది' కూడా బ్లాక్ బస్టర్ కొట్టేసింది. మరి 'గేమ్ చేంజర్' విషయానికొచ్చేసరికి కొంత శాతం విలేజ్‌లో జరుగుతున్న, మరింత శాతం ఇట్స్ ఎ సిటీ లైఫ్ స్టోరీ లాగా ఉంది. లాస్ట్‌గా పర్ఫెక్షన్ గురించి చెప్పుకునే ముందు 2 సినిమాలు భారీ స్థాయిలో పెద్ద బడ్జెట్‌లోనే రిలీజ్ అయింది. ఖర్చు పెట్టారు. అండ్ సేమ్ హీరో. బట్ ఎక్కడో మిస్ అయింది. 'గేమ్ చేంజర్'లో అపర్ణ క్యారెక్టరైజేషన్ అయితే క్లియర్‌గా అందరికీ అర్థమైంది. మోటివ్ గుడ్. కానీ 'రామ్ నందన్' క్యారెక్టరైజేషన్ అయితే తికమక ఎక్కువ కన్‌ఫ్యూషన్‌తో నిండి ఉన్నది. అండ్ 'పెద్ది' క్యారెక్టర్ వచ్చేసరికి ఇట్స్ వెరీ క్లియర్. హి ఈస్ జస్ట్ టు విన్ అండ్ స్పీక్. అండ్ దట్స్ ఆల్ మై ఫ్రెండ్స్. ఇదే మన డిఫరెన్స్. వాట్ 'గేమ్ చేంజర్' డన్ అండ్ వాట్ 'పెద్ది' ఈస్ డన్. థాంక్ యూ.